ఆ కృపను పొందటానికి ఏం కావాలి అని అంటే ప్రార్థనా జీవితము కావాలి. కొంతమందికి దేవుడు ఇచ్చినా వాళ్ళు ఏం చేస్తారు? వినియోగించుకోవటము వాళ్ళకు రాదు. ఎందుకంటే పాపం వారిలో ఉన్నంత వరకు దేవుని పని చేయలేరు, దేవునికి ప్రార్థన చెయ్యరు, దేవునింటికి నడవలేరు. విషయం ఏమీ లేదు అక్కడ. ఏ మనిషిలోనైతే పాపం ఉంటుందో, అవిధేయతలు ఉంటాయో, అక్రమాలు ఉంటాయో, దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావం ఉంటుందో, వాళ్ళు దేవునింట్లో పని చేయలేరు, దేవునింట్లో ప్రార్థన చేయలేరు, దేవునింటికి కూడా తరచుగా రాలేరు. ఎప్పుడో ఒకసారి మిళుక్కుమంటూ కనబడతా ఉంటారు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, వారిలో స్వభావ సిద్ధముగా